కృత్రిమ కొరత సృష్టించి ప్రజలను ముప్పుతిప్పలు పెడుతున్న ఆయిల్ మాఫియాపై ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ హెచ్చరికలతో ఆయిల్ కంపెనీలు దారిలోకి వచ్చాయా? అసలు ఈ సంక్షోభం వెనుకున్న అసలు కారణమేంటి? ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ఆయిల్ కంపెనీలకు లీటర్కు 50 రూపాయల వరకు నష్టం వస్తోంది. ఈ నష్టాన్ని తగ్గించుకునేందుకు కంపెనీలు తెలివిగా సరఫరాలో 40% కోత విధించాయి. డిమాండ్ పెరిగిందని సాకులు చెబుతూ ఏపీకి రావాల్సిన లోడ్ను తగ్గించడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఆయిల్ కంపెనీలు ప్లాన్ ప్రకారం ఒక మండలంలో 4 బంకులుంటే ఒకదానికే స్టాక్ ఇచ్చేలా ప్లానింగ్ షీట్ తయారు చేశాయి. దీనివల్ల ప్రజల్లో భయం పెరిగి పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ అయింది. ఆదివారం రోజు కొండపల్లి ప్లాంట్ ను సెలవు సాకుతో మూసివేయడంపై ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. ఇది కంపెనీలు ఆడుతున్న డ్రామా అని సీఎం గుర్తించారు. పరిస్థితి విషమించడంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. టెలికాన్ఫరెన్స్ లో ఆయిల్ కంపెనీల ప్రతినిధులపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం పవర్ ఏంటో చూపించమంటారా, మీ లైసెన్సులు రద్దు చేయమంటారా అంటూ ఘాటుగా స్పందించారు. కేంద్ర పెట్రోలియం మంత్రితో కూడా మాట్లాడుతానని హెచ్చరించడంతో కంపెనీల హెడ్లు ఒక్కసారిగా దారిలోకి వచ్చారు. సీఎం హెచ్చరికల ఎఫెక్టుతో సోమవారం తెల్లవారుజామున 5 గంటలకే కొండపల్లిలోని 3 ప్రధాన ప్లాంట్లు తెరుచుకున్నాయి. సాధారణంగా 9 గంటలకు ప్రారంభం కావాల్సిన పనులు ముందుగానే మొదలయ్యాయి. ట్యాంకర్లు డిపోల నుంచి బంకులకు బయలుదేరాయి. ప్రభుత్వ ఒత్తిడితో ఆదివారం సెలవును కూడా పక్కన పెట్టి సరఫరాను వేగవంతం చేయాలని కంపెనీలు నిర్ణయించాయి. మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి 3 గంటలకు ఒకసారి ఆర్టీజీఎస్ ద్వారా నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో రైతులకు ఆక్వా రంగానికి డీజిల్ కొరత రాకుండా స్పెషల్ ఫోకస్ పెట్టారు. అక్రమ నిల్వలు చేసే వారిపై పీడీ యాక్ట్ తరహా చర్యలుంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. ప్రస్తుతం దేశంలో 60 రోజులకు సరిపడా నిల్వలున్నాయని, కొరత అనేది కేవలం కృత్రిమంగా సృష్టించబడినదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. సీఎం సీరియస్ కావడంతో మంగళవారం నాటికి ఏపీ వ్యాప్తంగా పరిస్థితి అదుపులోకి వస్తుందని పౌర సరఫరాల కమిషనర్ కన్నబాబు తెలిపారు. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇది సప్లై సైడ్ ఉన్నటువంటి ఇష్యూ వల్ల కానీ ఈ ప్రొడక్ట్ సైడ్ మట్టుగా స్టాక్కి ఏమాత్రం కొరత లేదు. ఎడిక్వేట్ అండ్ సఫిషియంట్ క్వాంటిటీస్ ఆఫ్ డీజిల్ తర్వాత పెట్రోల్ ఉంది కాబట్టి, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అలాగే డిపార్ట్మెంట్ పరంగా, అలాగే సీఎంస్ ఆఫీస్ నుంచి, అలాగే హానరబుల్ సీఎం దగ్గర నుంచి, అలాగే హానరబుల్ మినిస్టర్ గారు అందరూ కూడా దీని మీద రివ్యూ రెగ్యులర్గా చేస్తున్నారు. కాబట్టి వీఆర్ వెరీ హోప్ఫుల్ దట్ బై ఎండ్ ఆఫ్ ద డే ఇట్ విల్ బి బ్రాట్ బ్యాక్ టు ద నార్మల్సీ. బట్ అప్పీల్ ఏంటంటే, ప్రజలకి నార్మల్గా మీ వినియోగానికి ఏదైతే అవసరం, ఏ రకంగా అయితే మీరు పెట్రోల్ వినియోగిస్తారో అదే రకంగా వినియోగించండి. ప్యానిక్ బయింగ్కి వెళ్తే మట్టుగా అనవసరంగా లేనిపోని ఈ కృత్రిమమైనటువంటి కొరత రావడానికి అవకాశం ఉంటుంది. వీలైనంత త్వరగా ఈ కొరత నుంచి బయటపడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. జిల్లా అధికారులు ప్రతిక్షణం పరిస్థితిని సమీక్షిస్తూ సామాన్యులకు ఇబ్బందులు కలగకుండా మానిటర్ చేస్తున్నారు. ప్రజలు కూడా సోషల్ మీడియాలోని అసత్య ప్రచారాలను నమ్మొద్దని అధికారులు కోరుతున్నారు.